ఒరే వెంకట్రావు, ఒరే వెంకట్రావు. ఈ నోకులో పొద్దున్నే. అయ్యా చెప్పండి అయ్యా. ఒరే మన ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తున్నారా? ఎవరయ్యా? అదేరా మన చెంగలరావు గారు. ఏ చెంగలరావు గారయ్యా? అదేరా మన మినిస్టర్ గారు చెంగలరావు గారు. అవునండి, మినిస్టర్ గారు వచ్చేస్తున్నారా? అవునరా, నేరుగా మన ఇంటికి వస్తున్నారు. ఏదైనా మన ఇంటికి రావాలి. అయ్యి బాబాయ్ బాబాయ్, మినిస్టర్ గారు వచ్చేస్తున్నారు మన ఇంటికి. ఒరే ఏట్రా కంగారు, మన చెంగలరావే. ఎవరనుకుంటున్నావు? మన చెంగలరావు. ఏది శిలకమ్మ గారు, ఏరి అమ్మగారిని కేకే. అమ్మగురు, అమ్మగురండి. శిలకమ్మ, శిలకమ్మ. ఏమండి పిలిచారా? నేనేం పిల్లలేదే, అరిసాను. ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఆయనకి వంటలన్నీ రెడీ చేసి పెట్టు. అలాగేనండి. ఛా, ఎప్పుడు చూసి నేను అంతే. మేకప్ వేసుకునేవారు, ఏం చేయనివ్వరు, ఏదో పని చెప్తానే ఉంటారు. వెంకటరత్నం, మరి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మంచి పార్టీ ఏర్పాటు చేయాలా. చాలా పెద్దది ఉండాలిరా పార్టీ. మళ్ళా మనకు సీట్ వచ్చేలా చేయాలా. మర్చిపోకరా వెంకటరావు. ఆ ఏర్పాట్లను కూడా దగ్గరుండి చక్కగా చూడాలి నువ్వు. సుబ్బారావుకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం అందరికి చెప్పి నీ వెనకాల తీసుకొచ్చి ఆ వంటకాలు అన్నీ శుభ్రంగా దగ్గరుండి చేయించో. అలాగే అయ్యగారు, ఇప్పుడే వెళ్ళా పనులు చూసుకుంటాను. మినిస్టర్ చెంగలరావు గారికి, మినిస్టర్ చెంగలరావు గారికి, మన ఓటు చెంగలరావు గారికి, మన మినిస్టర్ చెంగలరావు గారికి. అయ్యయ్యో, ఈరోజు మా స్నేహితుడు సుబ్బాచలం ఇంటికి వచ్చానే. ఈ నియోజకవర్గంలో చేసిన పనులని తెలుసుకుంటున్నాం. అవేమిటంటే ఇంటికో దొడ్డి, మనసుకో చెంబు, తూర్చుకోవడానికి కర్చీపు. అయ్యయ్యో, మూతికో మాస్కు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఇంత చక్కని కార్యక్రమాలు చేస్తున్నాం. దాన్ని బట్టి మన కాలువల పక్కన ఉన్నటువంటి ప్రతి కాలువకు కూడా మంచి బ్లీచింగ్ పౌడర్ని చెల్లిస్తున్నాం. ఎందుకంటే దీన్ని బట్టి ఈగలు తిరిగే దోమలు మొటుమాయం అవుతున్నాయి. వందే మాత్రం, జై హింద్. ప్రజలారా, మరి అయ్యగారు చెప్పినట్లుగా మరి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతున్నాయి కనుక మన మద్దతు ఆయనకి తెలియజేద్దామని మనందరి పక్షాన, మన పక్షాన మరి అయ్యగారికి నేను తెలియజేస్తున్నాను. మన మినిస్టర్ చెంగలరావు గారికి, మన మినిస్టర్ చెంగలరావు గారికి, మన మినిస్టర్ చెంగలరావు గారికి. ఒరే చెంగలరావా, మరి నా కోసం ఏం ఆలోచించావరా? ఒరే సుబ్బాచలం, మన నియోజకవర్గంలో అయ్యయ్యో నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలాగా నేను సీఎం గారితో నేను మాట్లాడతాను రా. మన శంభు గుర్తుకి మీరు జాగ్రత్తగా మద్దతు ఎలాగ ఇస్తున్నారో నేను ఎమ్మెల్యే టికెట్కి ఆ శంభు గుర్తుతో నేను నిలబెట్టి నేను నీకు మద్దతు ఇస్తాను. నువ్వు కంగారు పడకు. మినిస్టర్ చెంగలరావు గారికి, మినిస్టర్ చెంగలరావు గారికి, మన ఓటు చెంగలరావు గారికి, మన మినిస్టర్ చెంగలరావు గారికి. వెంకట్రావు, మనకి ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ రా. అయ్యి బాబాయ్, అయితే సార్ నేను ఎమ్మెల్యే గారి దగ్గర పని ఉన్నాను మాట. రే వెంకటరత్నం, వెంకటరత్నం, ఒరే వెంకటరత్నం. అయ్యారు చెప్పండి చెప్పండి. ఆ బయటేట్రా స్టార్లో ఆ లైటింగ్లో దగ అని మెరిచిపోతున్నాయి. అయ్యి స్టార్లు కాదండి, స్టార్లండి. అంటే ఏంట్రా, ఎందుకు పెడతారా అవన్నీ? అయ్యా ఏం లేదయ్యా, ఈ నెలంతానే క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం మేము. మా యేసయ్య మన అందరి కోసం పుట్టాడు, అందుకని చెప్పి ఈ సంబరాలు చేసుకుంటాం అన్నమాట. కిస్మిస్సా? ఏం కిస్మిస్ రా? కిస్మిస్ కాదండి అయ్యా, క్రిస్మస్ అయ్యా. క్రిస్మస్ అంటే ఏంట్రా? అంటే అయ్యా మరి మీకు మా అయ్యగారు పాస్టర్ గారు శామ్యుల్ గారు ఉన్నారు, ఆయన అయితే మీకు వివరించి చెప్తారు. అయితే ఆ గొప్ప వ్యక్తిని మా దగ్గర తీసుకొచ్చేస్తాయట్రా? అలాగేనయ్యా, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను.
వందనాలండి. ఏదో రమ్మన్నారట. ఏండే పాత్ర గారు, యేసుప్రభు ఏ కార్యమైనా చేస్తాడట, అది నిజమేనా? అది నిజంగా జరుగుతుంది అంటారా? ఇది నిజమేనా? అవునండి, యేసయ్య మన కోసమే పుట్టాడు. ఆయన పుట్టినరోజు వేడుకలు మన గ్రామంలోనే కాదు, ప్రపంచమంతా చేస్తున్నారు. ఆయన నమ్ముకున్న వారిని ఎంతమాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదండి. నమ్ముకున్న వారికి ఏ కార్యమైనా చేస్తారు. ఈ మధ్య నేను నా భార్య ప్రార్థన చేయగా ఈ నెల 20వ తారీఖున మంచి గృహాన్ని కూడా ఇచ్చాడండి. ఆయన మనం అడిగిన దానికంటే మేలైనదే చేస్తాడు. ఏండి పాత్ర గారు, మరి నాకు ఎమ్మెల్యే సీట్ ఖాయమైందండి. అది నాకు అవుతుంది అంటారా? యేసుప్రభు నాకు కనబడతాడంటారా? నాతో మాట్లాడతాడంటారా? నాకు కార్యం చేస్తాడంటారా? ఇది నిజంగా అవుతుంది అంటారా? ఆయన చేయగలడంటారా? తప్పకుండా వస్తాడండి. మీతో మాట్లాడతాడు, మీకు ఏ కార్యమైనా చేస్తాడు. మరి నేను ఆ యేసుప్రభుకి ఈరోజే ప్రార్థన చేసుకుంటాను. ఆయన కార్యం చేయాలని ప్రార్థన చేస్తానే. ఏసయ్యా, ఏసయ్యా, నువ్వు కార్యాలు చేస్తావు కదా ఏసయ్యా, నా కార్యాలు చేయేసయ్యా. నేను ఎమ్మెల్యే అయ్యేలాగా నాకు కనబడేయ్యా, నాతో మాట్లాడేయ్యా, నాకు సహాయం చేయ్యా. నువ్వు ఎంతమందికో చేస్తావట కదా, గొప్ప కార్యాలు చేసేస్తావట కదా, నాకు కూడా నువ్వు చేయ్యా. నాకు ఒక్కసారి కనిపించయ్యా, నాతో మాట్లాడయ్యా. ఈ ఎమ్మెల్యే సీట్ వచ్చేలా చేయ్యా బాబా. ఏసయ్యా, మరి నువ్వు చెయ్యాలేసయ్యా. నా కుమారుడా సుబ్బాచలం, రేపు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది నాయనా. నీ తలుపులు తెరిచి ఉంచుము. ఏసయ్యా, నువ్వు నిజంగా మాట్లాడేసావు ఏసయ్యా. నువ్వు మాతో మాట్లాడావు కదా ఏసయ్యా. నువ్వు మా ఇంటికి వస్తావు కదా ఏసయ్యా. నువ్వు వస్తావని నేను 1000 కళ్ళతో ఎదురు చూసేస్తాను ఏసయ్యా. నువ్వు రావాలేసయ్యా మా ఇంటికి. నువ్వు నాతో మాట్లాడేవేసా. ఈ విషయం మా వాళ్ళందరికీ నేను చెప్పేస్తాను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఒరే వెంకట్రావు, ఓ సిలకమ్మ, ఇలా రండే. ఏసే నాతో మాట్లాడాడు. ఆయన మన ఇంటికి వస్తున్నాడు. మనందరం కూడా ఆయనకి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఒరే వెంకటరత్నం, మరి మన వంటకాలన్నీ రెడీ చేసి పెట్టాలి. నువ్వు ఆయనకి మరి మంచి మంచి ఐటమ్స్ చేసి పెట్టాలి. మరి ఏమేం తేమంటారండి? మన కాకినాడలో పెద్ద మార్కెట్లోని పీతలు, చేపలు, అలాగే మన మటను, భాషా గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక జాయింట్ తొడ కొట్టించే, మేక తొడ. అలాగే బంగారం చికెన్ ఉంటుంది కదా, బంగారం చికెన్, ఆడికి వెళ్ళి మంచి దట్టమైన కోడి, నాటుకోడి వేయించాల. నాటుకోడి ఒకటిని పులస. అది ఎక్కడంటే రాజమండ్రి ఉంది కదా, మన రాజమండ్రి, అక్కడికి వెళ్ళి పులసోటి తెప్పించు. అలాగే మన గతి హోటల్ ఉంది కదా, గతి హోటల్, మంగమ్మరా, మన మంగమ్మ, అవునండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి దిట్టంగా మసాలా దట్టించి ఆవిడతో వండించేసాం అనుకో, అయ్యగారు ఫ్యాట్ అయిపోతారు అంతే. ఇప్పుడే వెళ్ళి చేయించేస్తానండి అన్నీ. మర్చిపోకరా, మంచి మసాలా దట్టించాలి. సరే అండి, సరే. మంగమ్మ గారు తెలుసు కదా, గతి హోటల్. ఏంటిది వేసేస్తున్నాడు, ఇంకా రాలేదేటి? నీతో వచ్చేస్తున్నాను అన్నాడైనా. గొప్ప కార్యాలు చేసేసాను అన్నాడు, ఇంకా రాలేదేటి? ఏంటో ఈయన కోసం ఎదురు చూసి నా కళ్ళు అంత కాయలు కాచేస్తున్నాయి అనుకో. ఏంటో ఆయన కోసం అన్నీ సిద్ధపరిచాను, ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాడో లేదో, వస్తాడో రాడో ఏంటో. ఏసీ వస్తాడేమో అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. అయ్యా అమ్మ 3 దినాలమ్మా అన్నం తిని, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నోరు ఆరిపోతుంది, కడుపు కాలిపోతుంది, ఒళ్ళు అలిచిపోతుంది. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అయ్యా
ఒరే 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 దరిద్రుడా, ఏంట్రా ఇక్కడ ఇప్పుడే మా ఇంటికి వేసి వస్తున్నాడని ఎదురు చూస్తుంటే నీ గోలేట్రా మధ్యలోని. ఒరే ఈయన తీసుకెళ్ళిపోయి తోసేయండిరా బయటికి. ఒరే వెంకటరత్నం, ఒరే వెంకటరత్నం. అయ్యగారు చెప్పండి. ఆ దర్దుంటే ఇక్కడ తోసారా? అయ్యగారు యేసుప్రభు గారు వస్తున్నారా, యేసుప్రభు గారు వచ్చాడు అసహించుకుంటారు మళ్ళానే. ఈ దర్దుని తీసుకెళ్ళి తోసే, ఆయన కోసం మనము ఇక్కడ ఎదురు చూస్తున్నాం. ఈ మధ్యలో ఈ గోలేట్రా. మీరు చెప్పడం నేను చేయకపోవడమా, వెంటనే తోసేస్తాం అయ్యగారు. పరా నువ్వు బయటికి, ఇక్కడ ఉండకు, వెళ్ళిపో. బాబుగారండి, చలిగా ఉందండి, చిరిగిపోయిన బట్టలతో తిరుగుతున్నానండి. ఏమైనా బట్టలు కానీ ఏమైనా దుప్పటి కానీ ఉంటే ఎండి కొద్దిగా. ఒరే వెంకటరత్నం, ఒరే వెంకటరత్నం, నువ్వు ఎక్కడ తగలని తెచ్చావరా నువ్వు? ఒరే వెంకటరత్నం. అయ్యగారు ఎక్కడ ఉన్నా అయ్యగారు చెప్పండి. ఒరే మన యేసుబాబు వస్తున్నాడని మనం ఎదురు చూస్తుంటే ఈ ముసలిదాని గోలేట్రా. ఈ తీసుకెళ్ళి తోసేరా బాబు, తోసేరా అన్నీ, దాన్ని తోసేరా బాబు. ఆ ముసలిదాని గోవాలని నన్ను తట్టుకోలేకపోతున్నాను రా. అలాగే అయ్యగారు, వెంటనే ముసలిదాన్ని తోసేస్తాను, ఆగండి. అయ్యయ్యా తోసేకండి అయ్యా, ఏమైనా ఉంటుకుని 2 బట్టలు ఉంటే వేయండి అయ్యా, తోసేకండి అయ్యా. అయ్యా బాబు. అయ్యగారు, 3 ఆడబిడ్డలతో చాలా ఆర్థిక భారంగా ఉందండి. మీరు మాకు ఏమన్నా సహాయం చేయాలయ్యా. నా భార్యకు అనారోగ్యం చేసిందయ్యా, లేవలేకపోతుంది. పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారయ్యా. ఉండడానికి ఒక గూడు ఇప్పించండి అయ్యా. ఏంటి బాబు, నీ గూడు కావాలా? నీ గూడు కావాలి బాబు. నేనేమో ఆయన వస్తాడని ఎదురు చూస్తుంటే, ఆ యేసుప్రభు వస్తాడని నేను ఎదురు చూస్తుంటే నీ గోలేట్రా బాబయ్య. ఏంటి అసలు నీ గోల? వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చి అన్నాను కదేంటి, వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. ఒరే వెంకటరత్నం. అయ్యగారు చెప్పండి. ఈడెవడో చూడరా, ఈడికి కూడా గూడు కావాలంటున్నాడు, అదేదో కావాలంటున్నాడు. నేనేమో యేసుప్రభు వస్తాడని నేను ఎదురు చూస్తుంటే ఈడు గోలేట్రా బాబు. ఈయన్ని కూడా తోసేరా. అలాగే అయ్యగారు, అలాగే అయ్యగారు. ఎవర్రా మీరు అంతానే, వెళ్ళండి వెళ్ళండి. రే వెంకట్రావా. చెప్పండి అయ్యగారు. ఒరే మనమేమో యేసుప్రభు వచ్చేస్తాడని మనం ఎదురు చూస్తుంటే ముందు అడుక్కున్నాడు వచ్చాడేట్రా, ఆ తర్వాత ముసలిది వచ్చిందేట్రా, ఇప్పుడేమో వీడేమో గూడు కావాలంటాడరా. మనమేమో యేసుప్రభు కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళు గోలేట్రా, వీళ్ళందరూ ఏట్రా, నాకు ఏంటి అర్థం అవుతున్నది ఇది. ఒరే ఇప్పుడు సీఎం గారు పాదయాత్ర చేశారు. ఆయన మన దగ్గరికి వచ్చాడా, మనం ఆయన దగ్గరికి వెళ్ళామా? మనం కాదండి, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మరి మన మోడీ గారు ఉన్నారు, మోడీ గారు, ఆయన మన దగ్గరికి వచ్చాడా, మనం ఆయన దగ్గరికి వెళ్ళామా? అదేటండి అలా అంటారు, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. నేను ఫోటోలు కూడా తీయించుకున్నాను, గుర్తులేదేటి, వాట్సాప్లో పెట్టేశాను. మరి ఈ అడుక్కున్న గోలేట్రా బాబు మనకి. ఆ యేసుప్రభు మన ఇంటికి వస్తాడని మనం చూస్తుంటే ఈ గోలేటి? ఏమోనండి, నాకు అర్థం అవట్లేదు, నేను అదే చూస్తున్నాను. నా కుమారుడా సుబ్బాచలం. అయ్యా ఎవరయ్యా, ఎవరయ్యా నాతో మాట్లాడుతుంది? నేను నీవు ఎదురు చూచిన యేసుని. అయ్యా ఏసయ్యా, మీరా ఏసయ్యా? నన్ను పిలిచింది మీరా? నా కుమారుడా అని పిలిచారా ఏసయ్యా? నా తండ్రి కూడా ఎప్పుడు నా కుమారుడా అని పిలవలేదేసయ్యా, పిలవలేదు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వారు కూడా నన్ను అవమానపరిచారయ్యా. నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా చేదరించారు. కానీ నీవు నన్ను కుమారుడా అని పిలిచావు. ఉదయం నుంచి 12 గంటల వరకు నీకోసం ఎదురు చూచి 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 ఇప్పుడేనయ్యా ఇలాగ చారపడ్డానయ్యా. సుబ్బాచలం, నేను వచ్చానయ్యా. అయ్యా ఎప్పుడయ్యా? ముందు ఆకలి వేస్తుందని వచ్చాను. నీవు నాకు అన్నం పెట్టలేదు, నా ఆకలి తీర్చలేదు నాయనా. అయ్యా
అవునయ్యా, వచ్చింది నీవయ్యా. నీకోసం ఎన్నో రకాలు చేయించి ఇంట్లో సిద్ధపరిచానయ్యా. కానీ ముష్టివాడనుకుని బయటికి తోసానేసయ్యా. ఏసయ్యా, ఏసయ్యా. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఇంకొక అవకాశం ఇవ్వండి అయ్యా. అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. ఏసయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి ఏసయ్యా. ముసలమ్మగా చలికి వణికిపోతూ వచ్చానయ్యా. నాకు వస్త్రమైనను ఇవ్వలేదు. అయ్యా, 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 మీకోసం ఎన్నో వస్త్రాలు తెచ్చానయ్యా. నా పని వారందరూ కూడా నువ్వు వస్తావని మంచి మంచి వస్త్రాలు పెట్టానయ్యా. కానీ వచ్చింది నీవని తెలియక నిన్ను ఎంతో అవమానపరిచానేసయ్యా. బీదవానిగా వచ్చాను, అయినా నాకు ధన సహాయం చేయలేకపోయావు. అయ్యా, అయ్యో, 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 ఎంత పని చేశానేసయ్యా, ఎంత పని. నన్ను క్షమించండి ఏసయ్యా. నీకోసం ఎన్నో స్టార్లు పెట్టించానేసయ్యా, లైటింగ్లు పెట్టించానేసయ్యా. కానీ నీ వస్తావని నేను చూసి చూసి అలసిపోయానేసయ్యా. కానీ ఒక మనిషిగా నువ్వు ఇలాగొస్తావని నేను గమనించలేకపోయానేసయ్యా, గమనించలేకపోయానేసయ్యా. నన్ను క్షమించండి ఏసయ్యా. ఆనాడు యేసయ్య జన్మించడానికి ఈ లోకం ఆయనకు స్థలమివ్వలేదు. దీనాతి దీనుడుగా ఆయన పశువుల శాలలో జన్మించారు. అందుకనే మనం అనుకున్నట్లుగా ఆయన మన దగ్గరకు రాడు. బీదవాని రూపంలో, దీనుల రూపంలోనే ఆయన వస్తారు. అందుకనే క్రియలేని క్రైస్తవ విశ్వాసం వ్యర్థం. పొరుగువానిని ప్రేమించడమే క్రైస్తవ లక్షణం.